హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏపీలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా ఖరారు చేసింది. పేదలకు ఇంటి స్థలాలతో పాటుగా ఇళ్ల పంపిణీ పైన హామీ అయితే ఇచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 114 లక్షల మంది లబ్ధిదారులకైతే ఇళ్ల పంపిణీ ముహూర్తం అయితే ఫిక్స్ అయితే అయ్యింది. సో పేదలకు ఉచితంగా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకానికి ప్లాన్ రెడీ చేసినట్లయితే ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు శ్రీ పార్థసారథి గారు అయితే తెలపడం అయితే జరిగింది. సో ఫిబ్రవరి 1న తనకు మండలంలోని తేతలిలో సీఎం చంద్రబాబు ద్వారా ఇళ్లను పొందే లబ్ధిదారులకు తాళాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి పార్థసారథి గారు అయితే తెలపడం అయితే జరిగింది. సో ఆ రోజును ఏపీ వ్యాప్తంగా 114,000 ఇళ్లను ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు కలిసి లబ్ధిదారులకు తాళాలు ఇస్తూ అందజేస్తారని మంత్రి పార్థసారథి గారు అయితే తెలపడం అయితే జరిగింది. అందువల్ల ఫిబ్రవరి 1న లబ్ధిదారులు కొత్త ఇళ్లలో ప్రారంభోత్సవాలు ఇళ్లతో పాటు చేస్తారు. అర్హులకు గ్రామాల్లో 3 సెంట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి అర్హతలేంటో ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో ముందుగా ఎవరైతే ఇళ్లకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీకు ఉండాలి. సో ఈ అర్హతలు ఉంటేనే మీకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్‌గా మీకు రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. సో రేషన్ కార్డ్ ఉన్నవాళ్ళు అలాగే ఏపీలో సొంత స్థలం లేదా ఇల్లు కూడా ఉండకూడదు. సో ఇల్లు లేని వాళ్ళు అప్లై చేసుకోవాలి. అలాగే గతంలో ఎప్పుడూ ఇంటి పట్టా పొంది ఉండకూడదు. సో ఇదైతే గుర్తుంచుకోండి. అలాగే 5 ఎకరాల లోపే మెట్ట 2.5 ఎకరాస్ అదే 2.5 ఎకరాల్లో మాగాణి పొలాలు ఉండాలి. గతంలో స్థలం పొందిన వారు రద్దు చేసుకుంటే కొత్తది ఇస్తారు. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ తీసుకుంటారు. వీఆర్ఓ లేదా ఆర్ఐతో ఎంక్వైరీ అయితే ఉంటుంది. తర్వాత గ్రామ లేదా వార్డు సభల్లో అభ్యంతరాల స్వీకరణ అయితే ఉంటుంది. దాని తర్వాత కలెక్టర్లు, తహసీల్దార్లు, కమిషనర్లు తుది జాబితా ప్రకటిస్తారు. సో ఈ యొక్క అర్హతలైతే మీకు ఉన్నట్లయితే మీరు ఈ ఇంటి స్థలాలకైతే కొత్తగా తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క అర్హతలు ఉన్న వాళ్ళైతే